మా ఆయన తుపాకీ పెట్టుకుని పిల్లల్ని నేను వాళ్ళని కాల్ చేసిన మాట వాస్తవమే, మా అబ్బాయి కాల్ చేసిన మాట వాస్తవమే. కాకపోతే మాకు హక్కులు ఉంటాయి. ఆ హక్కుల ప్రకారం మా ఇంటి దగ్గరికి ఎవరు రావడానికి వీల్లేదు. వాళ్ళిద్దరూ మంచోళ్ళే. అసలు అట్లాంటి వాళ్ళు ఇట్లా కాలుస్తారని అనుకోలేదు. ఏదైతే అడవిలో వేటకని వెళ్ళారు, మరి అకస్మాత్తుగా ఈ సంఘటన ఎందుకు జరిగిందో మాకు తెలియదు అని చెప్తున్నారు. ఏదైతే ఆస్ట్రేలియాలో బీచ్లో అరాచకం చేసి అనేక మంది ప్రాణాలు తీసి ఒకడు పోయి ఒకడు బ్రతికి ఆసుపత్రిలో ఉన్న ఇదే ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఉదంతంలో ఆ కుటుంబానికంట ఇప్పుడు పోలీసులు వాళ్ళ ఇంటికి రావడానికి వీల్లేదట, జర్నలిస్టులు వాళ్ళ ఇంటికి రావడానికి వీల్లేదట, ప్రైవసీ మాకు కావాలంటూ బోర్డు ఇట్టేశారు. ఆస్ట్రేలియా లాంటి చోట్ల ప్రైవసీ చట్టాలు ఉన్నాయి. మనం పక్కనింటి వాళ్ళ తలుపు వాళ్ళ ఇష్టమైతే తప్పించి మనం కొట్టడానికి వీల్లేదు, మనం పర్మిషన్ తీసుకుని ముందు కొట్టాలన్నమాట. అలాంటి సిచ్యుయేషన్ బేస్ చేసుకుని అక్కడ డిస్రప్టింగ్ చేస్తున్నారు మమ్మల్ని అంటూ పోలీస్ కంప్లైంట్ పెడితే ఇప్పుడు పోలీసులే మిగతా పోలీసులు రానియకుండా, అట్లాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ జర్నలిస్టులు రానియకుండా అడ్డుపడే ప్రయత్నం జరుగుతుంది. దీంతో అసలు ఈ ప్రభుత్వం పనికొచ్చే ప్రభుత్వమేనా అంటూ నిలదీస్తున్నటువంటి పరిస్థితి నెటిజన్స్ వంతవుతుంది.